ప్రైజ్ ద లార్డ్, షాሎም, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఒక విలేజ్లో ఒక కుండ వ్యాపారం చేసుకునే ఒక వ్యక్తి ఉన్నారండి. ఆయన పేరు పౌలు. ఈ పౌలు గారు ఆయన ప్రతిరోజు తనకి ఇచ్చిన దేవుడు ఏంటి అంటే ఒక టాలెంట్. ఏంటి ఆ టాలెంట్ అంటే తన ఓన్గా కుండల్ని తయారు చేసుకుని అవి సెల్ చేసుకుని అవి అమ్ముకున్న తర్వాత ఆ వచ్చిన అమౌంట్ ఇంట్లోకి ఉపయోగించుకోవడం జరుగుతుందండి. ఒక కుండ చాలా కష్టపడితే కానీ రాదు. అండ్ మోర్ ఓవర్ ఆ కుండ ఎంతో కొంత అమౌంట్ అన్నది ఆయనకి ఇస్తుంది కదండి. ఏసే ఇచ్చిన జ్ఞానంతో ఆయన అది కొండల వ్యాపారం చేసుకుంటున్నారు. ఒకరోజు ఏమైందంటే ఆయన చేసిన ఆ పాట్ నేల మీద పడి విరిగిపోవడం జరిగింది. చాలా బాధపడ్డారు. ఎందుకంటే ప్రతి కుండ కూడా తను ఎంతో ప్రేమతో చేసుకున్నారు కాబట్టి. అయితే ఆ కొండని ఏం చేసుకున్నారంటే ఆ క్రాక్స్ ఏవైతే వచ్చినాయో దాన్ని దేవుడిచ్చిన జ్ఞానంతో నీట్గా తెలియకుండా ఆ క్రాక్స్ అన్నిటిని మరి ఇలా పగిలి ఉన్న క్రాక్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రిపేర్ చేసి ఆయన ఏం చేశారంటే ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్స్ని అందులో పెట్టడం జరిగిందండి. మంచిగా పెయింట్ చేసుకుని ఎవరు కనిపెట్టలేరు అలాగా ఆ పాట్ని మళ్ళీ సరి చేసుకుని ఆయన ఆ కుండలో మరి చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ పెట్టడం జరిగిందండి. అయితే ఈ యొక్క పాట్ ఎవరికి సెల్ చేయాలని ఆ యొక్క థాట్తో కాదండి, ఆ పాట్ని ఆయన వదులుకోకూడదని రిపేర్ చేసుకుని ఫ్లవర్స్ పెట్టి విండో పక్కన పెట్టుకోవడం జరిగింది. అయితే ఒకరోజు కస్టమర్ వచ్చి అన్నారు, ఎందుకండి అక్కడ ఎక్కడో చిన్న మరక కనిపిస్తుంది, చిన్న క్రాక్ కనిపిస్తుంది, మరి ఈ యొక్క పాట్ని మీరు ఎందుకు ఇంకా ఉంచి ఉన్నారంటే అప్పుడు పౌలు గారు ఇలా అన్నారండి, ఈ కుండను బట్టి లోపలున్న ఫ్లవర్స్కి అందం రాలేదు, ఫ్లవర్స్ని బట్టి ఆ కుండకి అందం రావడం జరిగింది కదా. మరి దీన్ని బట్టి మీరేం తెలుసుకోవట్లేదా? మన జీవితం ఇట్స్ నాట్ ఎ పర్ఫెక్ట్ లైఫ్. విరిగిపోయింది కదా అని నేను పక్కన పడేస్తే దానికి వాల్యూ ఎవరిస్తారు? మనం కూడా పాడైపోయాం కదా, మనం ఇంకా పనికిరాము, వీఆర్ ఇంపర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్ అని ఏసయ్య అనుకుని ఉంటే మన జీవితానికి విలువ రాదు కదా. ఏసయ్య మన జీవితాన్ని సరిచేసి మలిచి మనకు ఒక మంచి జీవితం ఇచ్చారు. ఆయన తన ప్రాణాన్ని సిలువలో మరణించి తన ప్రాణాన్ని అర్పించి మనకి వాల్యూ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క పాట్ లాగే మన లైఫ్ కూడా ఎందుకని ఏసయ్య విడిచిపెడితే మనకి ఇంత మంచి లైఫ్ వచ్చేది కాదు కదా. సో ఈ యొక్క పాట్ని చూసినప్పుడల్లా నన్ను నేను మర్చిపోకూడదు. నా ఏసయ్య నేను ఎంత తప్పులు చేసినా ఎన్ని చేసినా నన్ను ఫర్గివ్ చేసి నన్ను ఇంతలాగా తీర్చిదిద్దారు కదా అన్న జ్ఞాపకంతో నేను ఆ పాట్ని ఎంచుకోవడం జరిగింది అని చెప్పారండి. చూసారు కదండి, మీరు అనుకోవచ్చు మీకు మీరు వాల్యూ కాకపోవచ్చు, కానీ మీరు దేవుని దృష్టికి ఎప్పుడు కూడా వాల్యూ అండి. మీ రిలేటివ్స్కి మీరు వాల్యూ కాకపోవచ్చు, మీ హస్బెండ్కి మీరు వాల్యూ కాకపోవచ్చు, మీ వైఫ్కి మీరు వాల్యూ కాకపోవచ్చు, మీ పిల్లలకి మీకు వాల్యూ ఇవ్వకపోవచ్చు, కానీ జ్ఞాపకం చేసుకోండి, దేవుని దృష్టిలో మీ యొక్క వాల్యూ ఎప్పుడు ఎక్కువే ఉంటుంది కానీ తక్కువగా ఉండదండి. ఆయన ఎప్పుడు మిమ్మల్ని హెచ్చించాలనే చూస్తారు. నేను నిన్ను తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచనని చెప్తారండి. సో ఎప్పుడు కూడా మీరు మంచి వాల్యూలో ఉండాలనే దేవుడు ఆశిస్తారండి. మీకు విలువ లేదు అనుకోవద్దు. విలువలేని మీ జీవితానికి ఏసయ్య మీ జీవితంలోకి వచ్చారంటే ఆటోమేటిక్గా మీ లైఫ్కి వాల్యూ వచ్చిందని అర్థం. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా, సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. సో మీ పనికిరాని లైఫ్ ఏసే చేతిలో పెట్టండి, పనికొచ్చే లైఫ్ లాగా ఏసే తీర్చిదిద్దుతారు. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.